యూరియా సరిగ్గా దొరుకుతలేదని రైతులు రోడ్డెక్కుతున్న ముచ్చట్లు మన జోర్దార్ వార్తలలో చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అయినా కూడా సర్కార్లు మాత్రం రైతులకు సరిపడినంత యూరియాను అదునుకు అందియలేకపోతున్నాయి. కానీ సీఎం చంద్రబాబు సార్ మాత్రం యూరియా కావాల్సినంత దొరుకుతుంది కానీ యూరియా ఎక్కువ వేస్తే ఆ పంటలు కొనే దిక్కు లేకుండా అవుతుందని కొత్త బాంబు వెలిసిండు. మరి ముచ్చటేదో పూరా కరుచుకుందాం పానుల్లా. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత ఉంది కానీ యూరియా ఎక్కువ వేస్తే మీరు పండించిన పంట కొనేవాడు లేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విన్నారు కదా ఖుద్దు సీఎం చంద్రబాబు సారే ఏం చెప్పిండనేది. రాష్ట్రంలో రైతుల అవసరాలు సరిపడినంత యూరియా ఉన్నదట. కాకుంటే పంటలకు యూరియా ఎక్కువ వేస్తే ఆ పంటను కొనేటోళ్లే లేరట. కాబట్టి రైతులు యూరియా ఎక్కువ వేయద్దు, అనవసరంగా పంట అమ్ముడు ఒక ఇబ్బంది పడద్దని చెప్పకనే చెప్తున్నాడు అన్నట్టు. మార్కాపురం పోయిన సీఎం చంద్రబాబు సారు ఇట్లా మాట్లాడిండి. అలా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారేమో రైతులు పండించిన పంటను మొత్తం కొనలేము, సెంటర్ సర్కారు ఎంతైతే పంట కొంటామని చెప్తుందో అంతవరకే గాని మొత్తం పంటలు మాత్రం కొనలేమని కరాఖండిగా చెప్పిండు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఏమో యూరియా ఎక్కువ వేసిన పంటలను ఎవ్వరు కొనరని చెప్తున్నాడు. అంటే మొత్తానికైతే రైతులు ఎరువులు ఎక్కువ వాడద్దు, ఎక్కువ పంటలు వండియద్దని చెప్తున్నట్టే ఉన్నదని కొంతమంది రైతులు గరానికి వస్తున్నారు. దేశంలో ఎవ్వరికి లేని కొర్రీలు ఒక రైతులకే ఎందుకు పెడుతున్నాయి సర్కార్లు? ఓదిక్కేమో రైతులను రాజులను చేస్తామని చెప్తుంటారు, మళ్ళీ ఇప్పుడు అదే లీడర్లు రైతులను అడ్డిరిసే ముచ్చట్లు చెప్తున్నారు. నాయకులకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే రైతులు బాగుపడేటట్టు పంటలు ఎట్లా వండియాలనో వ్యవసాయ అధికారులతో చెప్పిపియాలే. అన్ని పంటలకు గిట్టుబాటు ధర దక్కేటట్టు చూడాలే. అట్లనే అకాల వర్షాలు చేయంగానో కరువులు చేయంగానో నష్టపోయే పరిస్థితి సర్కారే ఆదుకునే ఉపాయం చెయ్యాలే గాని ఇట్లా లేనిపోని అన్ని రైతుల మెడకు చుట్టి సర్కార్లే రైతుల ఉరిపోయొద్దని ఒక్క తీరుగా అడుగుతున్నారు అన్నదాతలు. ఈ సర్కార్లు రైతులను రాజులను చేసుడు అయ్యే పని కాదు గాని కనీసం 2 పూటలు తినేటట్టన్నా బతకనిస్తే మాకు అదే 10,000 అని ఇంకొందరు రైతులు అంటున్నారు. చూడాలి మరి రేపట్ల రైతులకు పాయిదా అయ్యే నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటాయో లేకుంటే వాళ్ళ మా నాన్న వాళ్ళు బతకని అని ఇడిచిపెడతారో. పిల్లలు ఆటలు ఆడాలంటే చిన్నపాటి గ్రౌండ్ అన్నీ ఉండాలి. అట్లయితేనే మంచిగా ఆట ఆడుకోగలుగుతారు. ఇక పెద్ద పెద్దోళ్ళు ప్రొఫెషనల్ ఆటగాళ్ళు ఆట ఆడాలంటే మాత్రం కనీసం చిన్నపాటి స్టేడియాలన్నీ ఉండాలి. కానీ గీడ కొందరు లీడర్లు మాత్రం ఆటలు ఆడనికే డ్యామ్కు పోయినరు. అగ్గో డ్యామ్ల ఆటలంటే ఆయింత వాళ్ళు ఈత పోటీల గిట్ల పోయినరు కావచ్చునని మీరు అనుకుంటే మీరు బురద నీళ్ళల్లో కాలేసినట్టే అవుతుంది. వాళ్ళు డ్యామ్కి ఎందుకు పోయినరు అనేది నేను చెప్పుడు కాదు కానీ వార్త వస్తుంది, మీరే చూడుండ్రిగా. గంగుల కమలాకరన్న ఏ పాటో చిన్నప్పుడు మంచి వాలీబాల్ ఆటగాడే ఉన్నట్టున్నాడు కదా. చుట్టుముట్టు ఎంత మంది ఉన్నా జోర్దార్గానే ఆడుతున్నాడు. ఒక వాలీబాలే కాదు ఫుట్బాల్ ను కూడా ఎట్లా ఆడుకున్నాడో చూడుండ్రి. ఫుట్బాల్ కిక్కు సుతం తిరుగు లేకుండానే ఇచ్చి పారేసిండు కమలాకరన్న. అట్లనే క్రికెట్ బ్యాట్ పట్టి ఆట ఏదైనా నేను అలవోకగా ఆడగలనని నిరూపించిండు. ఇక ఈసారే కాదు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అయితే హాకీ స్టిక్ పట్టుకొచ్చి హాకీ ఆడినట్టు చేసిండు. అట్లా కారు పార్టీ కార్యకర్తలంతా ఇష్టం వచ్చిన ఆటలాడిండ్రు. ఇంతకు వీళ్ళంతా ఆడింది ఎక్కడనో చెప్పలేదు కదా. కరీంనగర్ దగ్గర పట్లుండే లోయర్ మానేరు డ్యామ్ లా ఇట్లా ఆటలాడిండ్రు. మరి ఇక కరీంనగర్ లో ఎన్నో గ్రౌండ్లు ఉండంగా మానేరు డ్యామ్ లకే పోయి ఎందుకు ఆడిండ్రంటే వాళ్ళే మాడాలనే కాయసు కొద్ది పోయి ఆడినోళ్లు కాదు. జూన్ నెల అయిపోవడానికి వచ్చిన నీళ్లు లేక మానేరు డ్యాము వెలవెల పోతుందని దునియాకు ఎరక ఎత్తట్టు చెయ్యాలని ఇట్లా ఎడ్డిచ్చినట్టు ఆటలాడినరన్నట్టు. నేను 20 ఏళ్ల సంది ఎమ్మెల్యేగా ఉన్నగాని డ్యాంలు ఇసొంటి పరిస్థితులుండు ఎప్పుడు చూడలేదు. నీళ్లతోటి ప్రాజెక్టులు నిండుగుంటే కేసీఆర్ కు పేరెత్తదని ఇట్లా పడావు పెడుతున్నారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసి నీళ్లు తీసుకురావాలి. ఒకవేళ ప్రభుత్వానికి చేత కాదని చెప్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమంతా కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పాదయాత్రగా పోయి మోటార్లు ఆన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు కమలాకరన్న. చూడాలే మరి కారు పార్టీ లీడర్ల ఆటలు చూసినాక చేతిపాటి సర్కార్ ఏం చేస్తుందనేది. బంగారం అంటే మనకున్నంత పాయరం దునియాలో ఎవ్వలకు సుతం ఉండదుల్లా. కానీ మనకాడ బంగారమే లేదు. చాలా వరకు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారమే మన పేయి మీద వేసుకొని మురిచిపోతున్నాం. దేశాలు దాటి అచ్చుట్ల సర్కారులు వేసిన సుంకాలు చెయ్యంగా కొనుడు కూడా మస్తు పిరంగానే కొంటున్నాం. కానీ ఆ లెక్కలన్నీ మారే టైం వచ్చిందుల్లా.
దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గనిల తవ్వి తీసిన బంగారం కర్నూలు మార్కెట్కి చేరింది. మరి ఈ ముచ్చట మీద వ్యాపారులు ఏమంటారు అది కూడా తెలుసుకుందాం పాన్రి. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం మార్కెట్లకు వచ్చిందుల్లో జొన్నగిరి స్వర్ణగిరిగా మారి కరువు సీమ రాయలసీమ వండిస్తున్న బంగారాన్ని కర్నూలు మార్కెట్ లో అమ్ముడు షాల్ చేసిండ్రు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరును ముద్రించిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కర్నూలు పట్టణంలో ఉన్న బంగారం షోరూంలలో తలతల మెరుస్తున్నది. ఇట్లా 100 గ్రాముల కానుంచి షాల్ చేసి 500 గ్రాముల బరువున్న బంగారం బిస్కెట్లను అమ్ముతున్నారు వ్యాపారులు. మున్నట్ల జొన్నగిరి బంగారు గనిని షాల్ చేసినప్పుడే కనిలకెళ్లి తీసిన తొలుసూరు బంగారాన్ని వ్యాపారులకు అందజేసిండు కదా సీఎం చంద్రాల సారు. ఇగో అట్లా అప్పటి సందేశాలైందట మార్కెట్ లో జొన్నగిరి బంగారం అమ్ముడు కార్యం. ఇన్ని దినాల బట్టి బయటి దేశాల నుంచి 100ల కొద్ది టన్నుల కానంగా దిగుమతి చేసుకుంటున్నాం బంగారాన్ని. జొన్నగిరి బంగారు గని జయ్యంగా కొంచెమంత తిప్పల తప్పినట్టే. ఇక క్వాలిటీ కూడా బరాబర్ ఉన్నదట. అందుకే ఇగో ఇట్లా సంబురపడుతున్నారు బంగారం వ్యాపారులు. కేజీఎఫ్ ఆల్రెడీ మూతపడింది. ఇప్పుడున్న ఒకటే ఒక మైన్ ఇండియాలో. ఆ మైన్ నుంచి వచ్చిన ఫస్ట్ బంగారం మా చేతుల మీదుగా, అంటే మేము అందుకోవడం, ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అందుకోవడం నిజంగా గర్వకారణం. ఇక ఇప్పుడు మనకాన్నే బంగారు గాని షాలైంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని బంగారం అందరికీ అందుబాటులో ఉండేటట్టు చెయ్యాలని సుతం అంటున్నారు. బంగారు వెలికి తీయడం అనేది మనకు ఇక్కడ మన ప్రాంతంలో మన ఏరియాలో వెలికి తీయడం అనేది అందరికీ ఒక ఊరటనిచ్చింది. ఈ ఊరటనిచ్చిన దాన్ని మన ప్రభుత్వం అనేది కొంచెం ఇంకా స్పీడప్ చేసి కొంచెం రాయితీలు తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలాగా తీసుకొస్తే అంతకన్నా మించిన ఆనందం ఇంకోటి ఏముంటుంది. ఏట 800 టన్నుల దాకా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నమటుల్లా మనం అట్లా పెరిగిన ధర జయంగా బొచ్చడు పైసలు దేశం దాటిపోతున్నాయి. అందుకే ప్రధాని సారు సుత్తం బంగారం తక్కువ కొనుండ్రని చెప్పిండు మొన్నట్లా. కానీ మన తాకత్ మంచుగున్నది. రాయలసీమ బంగారం పండిస్తున్నది ఇప్పుడు. కానీ ఇది ఏడికి సుతం మొదలు కాదు. రేపట్ల ఇంకా బంగారం జాడ దొరకబట్టి కొత్త గనులు షాల్ చేస్తే మన దేశం తలరాతే మారిపోతుంది ఫోన్రిగా. అసొంటి రోజులు జల్దిన్నే రావాలనైతే కోరుకుందాం. మరి అమెరికా దేశానికి స్వాతంత్రం వచ్చి 250 ఏళ్ళు అవుతున్నాయాళ్ళ మొన్నట్ల మన హైదరాబాద్ పట్టణంలోని ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టిండు కదా. ఇక ఇట్లా పేరు పెట్టినందుకు కొంతమంది తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని తారీఫ్ చేస్తే ఇంకొందరేమో ట్రంప్ పేరు ఎందుకు పెట్టిండ్రు, ట్రంప్ ఏమన్నా తెలంగాణకు పాయిదాయే పనులు చేసిండా అని విమర్శలు కూడా చేస్తున్నారు. ఇది ఇట్లుంటే ఇవాళ దీని మీద ట్రంప్ కాక స్పందించేటాళ్లకు మల్లోపారి వార్తలకు ఎక్కింది ఈ ముచ్చట. మరి ట్రంప్ కాక ఏమన్నాడు ఏంది వార్తలకు పోయి పురగర్చుకుందాం పాన్రి. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాల యుఎస్ కాన్సులేట్ పక్కపొంటున్న తొవ్వకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టుడే కాదు, ఆ పేరు మీద శిలాఫలకం తయారు చేసి చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు అమెరికా రాయబారి సెర్జియో గోర్ తోని కలిసి ఓపెనింగ్ కూడా చేసిండు కదా. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ అసొంటి దునియా పేర్రెళ్లిన కంపెనీలున్న తొవ్వ కాబట్టి ఈ ముచ్చట జల్దిన్నే దునియా అంతటికి వాకింది. అట్టిట్లా చేసి ఇది ట్రంప్ సార్ దాకా చేరేటాళ్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాక మస్తు ఖుషి అయిండు. హైదరాబాద్ లో ఓ తొవ్వకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టిండ్రు. ఇసొంటి గౌరవం దక్కిన మొదటి అమెరికా అధ్యక్షుణ్ణి నేనే అనుకుంటా ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇక ఇట్లా ట్రంప్ సార్ సుతం దీని మీద స్పందించటాలకు పట్నం జనాలు కూడా ఖుషి అవుతున్నారు. ట్రంప్ సారు పోస్ట్ పెట్టుడే కాదు, ఎప్పుడన్నా మన దేశానికి అత్తే ఖచ్చితంగా ఆ రోడ్డును చూసిపోతాడు కావచ్చునని కొందరు కామెంట్లు పెడుతుంటే ఇంకొందరేమో ఆ రోడ్డు అద్దం లెక్క మెరిచిపోయేందుకు ఏమన్నా నిధులు కూడా పంపిస్తాడు కావచ్చునని ఇంకొందరు అంటున్నారు. ఇక కొందరేమో మన తెలంగాణ సర్కార్ తరపున పెద్దల వలన అమెరికాకు పోతే ఖచ్చితంగా వాళ్ళను వైట్ హౌస్ లో దావతుకు పిలిచి మంచిగా మర్యాద చేసి పంపుతాడని అంటున్నారు. మరి ఆ ట్రంప్ సార్కు భజన చేసుడంటే చాలా ఇష్టం కాబట్టి చేసినా చేస్తాడు కావచ్చు. చూడాలే మరి ఈ ఆనందంలో ట్రంప్ సారు ఎసొంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది. తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేరు పెట్టి విడుదల చేస్తే నో కామెంట్. తమిళ సినిమాలను మన తెలుగు నిర్మాతలే మన తెలుగోళ్ళకు అర్థం కాని తమిళ పేరుతోటి విడుదల చేస్తే నో కామెంట్. సగం తెలుగులా సగం ఇంగ్లీష్లా సినిమా పేరు పెట్టినా నో కామెంట్. సగం తెలుగు పేరు సగం హిందీ పేరు పెట్టినా నో కామెంట్. అప్పుడు లెవ్వని నోల్రు ఇడుపు కాగితమని సినిమాకు పేరు పెడితే మాత్రం పని కట్టుకొని లేస్తున్నాయి. మరి అలా నడుచుకోవాలి కదా పాండ్రి. మరి ఇడుపు కాగితం అని కొత్త సినిమా ఒకటి అనౌన్స్ చేసిర్రు మొన్నట్లా. అగో ఇడుపు కాగితమా, అదేందది అర్థం కాని పేరు పెట్టిర్రు, కొంచెం అర్థమయ్యే పేరు పెట్టచ్చు కదా అని కొందరు. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ ఉంటదా, తెలంగాణ భాషలనే చూడాలనా లేకుంటే సబ్ టైటిల్స్ ఇట్లా ఏమన్నా ఏత్తరా అని నోటికొచ్చినట్టు తెలంగాణ భాషను యాసను ఎటకారం చేసి ఎక్కిరించుకుంటా ఇల్వ తీసుకునే పని ముంగటేసుకున్నారు కొందరు సోషల్ మీడియాలా. ఇడుపు కాగితం పదానికి అర్థం తెలియక కొంతమంది కావాలని తెలంగాణ మాండలికాన్ని తక్కువ చేసుకుంటా ఇంకొంతమంది గిచ్చి
పిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు పోస్టులు పెట్టి. మరి అంత కడుపుమంట దేనికో, అంత ఓర్వలేనితనం ఎందుకో తెలియదు గాని ఇసొంటి పోస్టులు పెట్టిన సన్నాసిగాల మీద కన్నెర్ర చేస్తున్నారు తెలంగాణ వాదులు. ఇప్పుడు ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్ అయితే ఇడుపు కాగితం అనే పేర్లనే స్పష్టత ఉన్నది, విడిపోయే కాగితం అని. ఎందుకింత ఓర్వలేనితనం? మరి విడాకులు అనే పదంలా ఏమున్నది? ఆకులా? అర్థం కాకపోతే మూసుకోండ్రి. సబ్ టైటిల్స్ ఉండయి, ఏముండయి, చూడకూర్రని అన్నట్టుగానే జరంగా గట్టిగానే పోస్ట్ పెట్టి సురుకులు పెట్టిండు. ఇక ఇదే పోస్ట్ ను ట్యాగ్ చేసి యాక్టర్ రాహుల్ రామకృష్ణ సారు మంచిగా బుద్ధి చెప్పిరు సార్ అని చక్రపాణి సార్ను మెచ్చుకున్నాడు చూద్దాం. అంతేకాదు మీ ఆంధ్ర నుంచి మా తెలంగాణ ఏర్వాడే ఇడుపు కాగితం అని సురుకులు అంటిస్తున్నారు. మొన్నట్లా హీరో నాని నటించిన ప్యారడైజ్ సినిమాల పాట విడుదలైతే కూడా తెలంగాణ పదాలను తక్కువ చేసి పోస్టులు పెట్టిరు కొందరు బద్మాషులు. కోనసీమ యాసల, రాయలసీమ యాసల వచ్చిన ఎన్ని సినిమాలను తెలంగాణలో చూడలేదు చెప్పుండ్రి. ఎన్నడన్నా ఒక్క తెలంగాణోడు మీ మాండలికాన్ని, యాసను ఎప్పుడన్నా తక్కువ చేసి మాట్లాడిరని మస్తు కోపానికి వస్తున్నారు ఇప్పుడు కొందరు తెలంగాణ సినిమాలను ఇష్టపడేటోళ్ళు. మరి ఇంగ్లీషును నెత్తికెక్కించుకున్న మనము మన తెలుగు మాండలికాలను, యాసలను ఇట్లా ఎక్కిరిచ్చుడు ఎంతవరకు కష్టో వాళ్ళకే తెలియాలి గాని మొత్తానికైతే ఈ కొట్లాటలు ఎట్లున్నా మరక కూడా మంచిదే అన్నట్టు ఇంకా పట్టాలెక్కని ఇడుపు కాగితం సినిమానైతే ఇప్పటి సందే జనాలలో బగ్గ నాంతాంది పోండ్రి. వానలు లేక అరిగోసలు పడుతున్నరుల్లా సకల జనులు. ఇప్పటిదాకా సుక్కవాన సుతం పడకపోయేటాలకు వ్యవసాయం సాగుబాటు కాకుంటయింది. ఎండలు తగ్గక చెమ్మ పెరిగి కూలర్లు, ఏసీలు బంద్ కాకుంటాయినాయి. వానకాలం జొర్రి నెల రోజులు దగ్గర పడ్డా ఇంకా ఆడాడ సలివేంద్రాలు తీయకుంటయింది. వానకాలంలో ఎండ తిప్పలు దప్పాలని ఎవ్వలకు దోషిన తీల్ర వాళ్ళు మొక్కులు పెట్టుకుంటుంటే గీళ్ళు సర్కారు మీద జంగుకు దిగిండ్రు. తొవ్వకు అడ్డం తిరిగి నిమ్మలంగా కూసుండ్రు. మరి గట్లెందుకో అడుచుకుందాం పాన్రి. అయ్యో పాపం, గోస అంటే గోస కాదు కదా ఇల్లది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి అనే చిన్న పల్లెటూరు ఇల్లది. ఇళ్లకు ఈ తొవ్వ మీద కూసోవాల్సినంత తిప్పలేం వచ్చిందంటే ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర నెల రోజుల సంది ఇళ్ళకు నల్లా నీళ్ళ తలేవాట. పల్లెటూర్లల్లా ఎక్కువ నల్లా నీళ్ళ మీదనే బతికేలా తీస్తారాయే. ఇక నల్లా నీళ్లు బంద్ అయ్యేటాలకు గుక్కెడు నీళ్ల కోసం అరిగోస పడుతున్నారు వీళ్ళంతా. నీళ్లకు ఇంత ఎద్దడి ఉన్నా అటు గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఇటు అధికార వర్గం పట్టించుకున్న పాపాన పోతలేరట. నీళ్లు లేకుంటే పక్కపడి నుంచి వటకచ్చాన్ని ఇయ్యరా అనుకుంటా గరానికి రాబట్టి అక్కడి జనం. మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకాలనే ఇట్లుంటది అనుకుంటా ఉరవకొండ కళ్యాణదుర్గం హైవే మీద అడ్డం తిరిగిర్రు అక్కడి జనం. పరిష్కారం చూపేదాకా పక్కకు జరిగేదే లేదని బండ్లకు అడ్డం కూర్చున్నారు ఊరోళ్ళంతా. గంట సేపు అట్లనే ఉండేటాలకు అచ్చిపోయేటోళ్లకు జనంత తక్లీఫ్ అయిందట. కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఆమె ఇస్తే పక్కకు జరిగిర్రు ఆఖరుకు. ఎవ్వలతో వాళ్ళు పోయిండ్రు. ఇక ఈడ ఇట్లుంటే మొగుల మీదకి వాపసు పోయిన వానలు భూమి మీదకి వాపసు రావాలని బతుకమ్మ పాటలు ఎట్లా వాడిర్రో చూడుర్రు గీడ. మట్టి తీసే పారలు, మట్టెత్తే తట్టలే బతుకమ్మలైనాయి కదా గీడ. ఈ అమ్మలక్కల పాటలు వానదేవుని చెవుల పడితే పక్కా కరుణిస్తాడు పోండ్రి. రాయన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట కాడ 100 రోజుల పనికి పోయినోళ్ళు వానాలు లేక గోసైతున్నదని వర్ణదేవునికి ఈ తీర్లా వెల్కని చెప్పిర్రు అన్నట్టు. బతుకమ్మ పాటలతోని వరుణుడు నిమ్మలమయ్యేటట్టు చేసిండ్రు. మరి ఇలా పాటలు విన్నాకనన్నా వానలు పడతాయో చూడాలి గాని ఈడ ఒక్కతానే కాదుల్లో, రాష్ట్రం అంతటా కూడా గిట్లనే ఉన్నది పరిస్థితి. వానదేవుని కనికరం కోసం జనాలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నచ్చిన తీర్ల పూజలు, అభిషేకాలు చేసి బతిలాడుకుంటున్నారు. కానీ ఆ వర్ణదేవుడు మాత్రం ఇంకా కనికరం చూపుతలేడు. మరి ఆ కోపం తగ్గించుకొని ఎన్నడు కరుణిస్తాడో ఏందో పోండ్రి. మన దిక్కు ప్రజాప్రతినిధులంటే ఎంత పద్ధతిగా ఉంటారులా. మీదేసుకున్న తెల్ల బట్టలంతా స్వచ్ఛంగా ఉంటారు. ప్రజల సమస్యల కోసం ప్రభుత్వాల మీద మాటలతో యుద్ధం చేస్తారు తప్ప చేతుల యుద్ధము చెయ్యరు. మనసులు ఎంత మంటున్నా, సభల ఎంత గరమున్నా గేటు దాటిందంటే మనోళ్ళంత స్వామ్య స్వరూపులు ఉండరు. పచ్చగడ్డి బగ్గుమనేంత కోపమున్నా బయట కండ్ల పడితే కవ్వులించుకొని కడుపుల తలకాయ పెట్టుడే ఉంటుంది. కానీ గీ బయటి దేశంలో మాత్రం గట్ల కాదుల్లా. నిండు సభల మాటల యుద్ధం కాకుండా పవర్ పంచులతోని యుద్ధం చేసిండ్రు ఎంపీలు. చూడుండ్రి వాళ్ళ ఫైటింగ్ ఎట్లున్నదో. వీలాగం సల్లగుండా గల్లీలల్ల చిల్లరగాళ్ళ కంటే అటు ఇటే దంచుకుంటున్నారు కదా. బెల్ట్ షాప్ల ముంగట తాగుబోతులు సూతం వీళ్ళ కంటే తక్కువే ఉన్నారు పోండ్రి. గెట్ల కాడ సూతం ఇంత దారుణంగా దంచుకున్నది చూసుండకపోవచ్చు కదా జనాలు.
అగో చూడుండ్రి తగ్గాఫారున్నారు, ఎవ్వలు తగ్గుతలేరు. ఒకలకంటొకలు ఎక్కువ అన్నట్టే గల్లాలు పట్టుకొని మరీ దంచుకుంటున్నారు. అద్దని ఆపుతున్నా అసలుకే ఆగుతలేరు. జార్జియా దేశంలో అధికార ప్రతిపక్షపు ఎంపీలు పార్లమెంటు నిండు సభల కండబలాల ప్రదర్శన చేసిండ్రు. రింగులున్న వస్తాదుల కంటే ఎక్కువ గలబడి దునియా జనాలకు దంగల్ సినిమా చూపెట్టిండ్రు. ఫైటింగ్ లో ప్రాక్టీస్ ఇస్తే దేశానికి బంగారు పతకం తెచ్చుడు ఖాయమే గాని ప్రాక్టీస్ లేనట్టుంది. ఎట్లా పడితేట్లా చుట్టుముట్టోళ్ళు ఆపుతున్నా ఆగకుండా ఆగమాగం చేసిండ్రు. అటు దిక్కు ప్రధాని ఇరాక్లీ కోబకిడ్జే నిండు సభల సంవత్సరపు నివేదికను ప్రవేశపెట్టిండట. ఇక ప్రశ్నోత్తరాల సమయమని స్పీకరు ప్రతిపక్ష పొల్లకు ఛాన్స్ ఇయ్యంగానే యుద్ధం మాటలు దాటి చేతులకచ్చింది. అటెంక చేతులు దాటి గుద్దుకునే కాడికి పోయింది. అధికార జార్జియా డ్రీమ్ పార్టీకి ప్రతిపక్ష ఫర్ జార్జియా పార్టీకి నడుమ పచ్చగడ్డెత్తే బగ్గుమన్నదట. ఇక అదే మంటల ఓట్లేసి గెలిపించిన జనాల కోసం గల్లాలు పట్టుకుని గుద్దుకున్నారు. దబ్బిడి దిబ్బిడే అన్నట్టు దంచుకున్నారు. ఇక ఈ ముచ్చటను అక్కడోళ్ళు ఇంటర్నెట్ ఇడవంగానే పొట్టు పొట్టు వైరల్ అయింది. దేశం ఇజ్జతిని ఎంపీలు గంగపాలు చేసిండ్రని మస్తు నారాజైతున్నారు అక్కడి జనం. నిషాలున్నోళ్ళు సుతం ఇంత ఘోరంగా దంచుకున్నది చూడలేదని పర్షాన్ కాబట్టిండ్రు దునియా జనం. కలిసిమెలిసి ఉండాలే, కొట్లాటలు పెట్టుకోవద్దని ప్రజలకు చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులే ఈ తిల్ర కొట్టుకొని జనాలకు ఏ మెసేజ్లు పంపుతున్నట్టో వాళ్ళకే తెలిసి ఉండాలే పోన్రి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఒక్క పూట ఎటన్న పోతే పానమంతా ఎట్లనో అవుతుంది. అసొంటిది తప్పిపోయి 11 ఏండ్ల దాకా గాన రాకుంటే ఎంత దుఃఖం ఉంటుంది చెప్పుండ్రి కన్నోళ్లకు. పాపం గీళ్ళు సుతం గదే బాధ అనుభవించిండ్రు. కాకుంటే ఆఖరుకు కథ సుఖాంతమయ్యి కన్నోళ్ళని కలుసుకున్నాడు గీ తమ్ముడు. మరి ఆ ముచ్చటేదో పూరాగా చూద్దాం పాండ్రుల్లా. పిల్లలు తప్పిపోవడు పెద్ద పెరిగినాక మళ్ళా ఇంటికి వచ్చుడు సినిమాలనే చూస్తుంటాం ఎక్కువ. కానీ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం తిప్రాస్పల్లి ఊళ్ళే నిజంగా జరిగిందిలా ఇట్లా. ఇగో ఈడ ఇద్దరు పెద్ద మనుషుల నడమ కూర్చున్న అన్ననే తప్పిపోయిన 11 ఏళ్లకు మళ్ళా ఇల్లు ఏరిండు. కుర్వ భీమప్ప ఎల్లమ్మ దంపతుల చిన్న కొడుకటీనే. పేరు హనుమంతు అలియాస్ తికిలప్ప. 13 ఏళ్ల వయసులా గొర్రెలు కాసినందుకు తండ్రితోటి కలిసి వలస పోయి తప్పిపోయిందట. అప్పట్లా ఎంత ఎనుకులాడినా జాడ దొరకలేదట అన్నది. ఇక కొడుకు ఎన్నటికైనా రాకపోతాడా అని ఏండ్ల బట్టి గంపెడాస్తోటి కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తున్నారు అయ్యా వాళ్ళు. ఇక ఇది ఇట్లుంటే అప్పట్లో తప్పిపోయినాక ఏమైందో ఏమో గానుల్లా చెన్నైకి చేరి ఇన్నొద్దులు అక్కడనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మనసు అనే స్వచ్ఛంద సంస్థలు హనుమంతన్న జాడ గుర్తుపట్టి గూగుల్ తల్లి సాయంతో తిప్రాస్పల్లె ఊరు అడ్రస్ ను బట్టి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మక్కకు ఫోన్ కొట్టి ముచ్చట చెప్పిర్రట. ఇక ముచ్చట తెలుసుకున్న సర్పంచ్ పెనిమిటి నరసింహన్న చెన్నైకి పోయి అవసరమైన పత్రాలన్నీ చూపించి హనుమంతును అయ్య వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిండు. అట్లా 13 ఏళ్ల వయసులో తప్పిపోతే 24 ఏళ్ల ఎదిగిన కొడుకుగా ఇంటికి చేరిండు హనుమంతు. 11 ఏళ్ల తర్వాత కొడుకును కళ్ళార చూసి తల్లిదండ్రులు ఇన్నొద్దుల దుఃఖం అంతా ఎల్లదీసిండ్రు. మస్తు సంబరపడ్డారు కూడా. మా పిల్లోడు పోయి 11 ఏళ్ళు అవుతాడు. మాకి చెన్నైలో ఉన్నంటనే అడ్రస్ తెలిస్తే ఫోన్ ద్వారా ఇస్తే ఆధార్ కార్డ్ చెక్ చేయడానికి పోతే ఫోన్ ద్వారా ఇస్తే ఆ నుంచి మేము ఎంబడే వెళ్ళిపోయి మా బాబుని తోలుకొని వచ్చింది. నారాయణపేట గొర్రెలకు పోతే నా కొడుకు తప్పిపోయిండు. ఆదోనికి వెళ్ళి 11 సంవత్సరాలు అయింది. 11 వెళ్ళి 12 పడ్డది. 1 నెల అయింది. ఈరోజు తోలుకొచ్చినాం. వచ్చిన కొరకు మాకు సంతోషం అవుతుంది. మా కొడుకు మాకు దొరికిండు కదా 11 ఏళ్ళకి. తండ్రికైతే దుఃఖం మీదనే ఉన్నదుల్లా పాపం. మస్తు ఏడవ పట్టిండు. ఏది ఏమైనా చిన్న వయసులో తప్పిపోయిన కొడుకు ఎదిగచ్చిన వయసులో తల్లిదండ్రులను చేరుడు మాత్రం గొప్ప ముచ్చటే పోండ్రి. అందుకే ఈ మంచి పనుల భాగమయ్యి కొడుకు దూరమైన తల్లిదండ్రుల ముఖంలో మళ్ళా ఎలుగులు తెచ్చిన మనసు అనే స్వచ్ఛంద సంస్థలను గ్రామ సర్పంచ్ విజయలక్ష్మిని ఆమె పెనిమిటి నరసింహను మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. వార్తలన్నీ చెప్పినా గానీ ఈ వార్త ఎప్పుడు మర్చిపోయినా. జల్దీ నాది సూతం చూసేయండి. साहेबाच्या रूम मध्ये घेऊन जा, साहेबाच्या रूम मध्ये. अगं
ఇదెక్కడి పర్షాను, గుర్రం మీద స్వారీ చేసినట్టే ఈయన ఎద్దు మీదనే సవారీ చేస్తున్నాడు కదా. రైతన్నలు ఎద్దులను అరక దున్నేతందుకో, గుంటుక దున్నేతందుకో, ఇరువాలు దున్నేతందుకో వాడతారు గాని ఈ రైతన్న ఊర్లో సవారీ చేసేతందుకు బండి కంటే ఎక్కువ ఎద్దును వాడుతున్నట్టున్నాడు కదా. ఈయన పెట్రోల్ బాధలు తప్పించుకునేతందుకు ఎద్దును పట్టుకొచ్చిండు అనుకుంటే తప్పుల కాలేసినట్టే అయితదుల్లా. మరి ఎద్దు ఈయన మాట ఈయనకున్నా ఎందుకు గిట్లొచ్చిందంటే ఈయనది మహారాష్ట్ర దిక్కు చంద్రాపూర్ జిల్లాలున్న రాజూర్ అనే ఊరు. వ్యవసాయం చేతాడట. అయితే అటు దిక్కు పోయిన పసలకెంచి వర్షాలు చక్కగా లేవ్వట. ఎప్పట్లెక్కనే ఇప్పుడు సుతం ఇత్తనాలు పెట్టినా మొలకలు రాలేదట. పంట పెడితే నష్టం తప్ప లాభం ఉంటలేదని రంది పడుతున్నారట. ఇక సర్కార్ సుతం సాయం చేసేటందుకు రేపు మాప అంటున్నదట. ఇక్కడి రైతన్నలను పట్టించుకునేటోళ్ళు లేరట. ఇక్కడ ఆఫీసర్లకే కాదు దునియాకు రైతన్నల కష్టాలు తెలవాలని రాజూరా కాడున్న ఎంఆర్ఓ ఆఫీసులో ఈ తీవ్ర నిరసన చేసిండు. వ్యవసాయ అప్పులు మాఫీ చేసి నష్టపరిహారం గట్టించి ఆదుకోవాలని ఎద్దు మీద నిరసన చేసిండు. రైతన్న ఎద్దు మీద ఎక్కి పోయేటాలకు అక్కడున్నోళ్ళంతా ముందుగాల పరిశానైనరట. ఎంబటే వీడియోలు తీసుకొని ఇంటర్నెట్లు ఇడిచిండ్రు. ఇక ఈ రైతన్న వీడియో పొట్టు పొట్టు చెక్కలు కొడుతున్నది. ఇప్పుడు రైతన్న గోసలను పట్టించుకొని ప్రభుత్వాలకు అధికారులకు తువాలల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండని రైతన్నను తారీఫ్ చేస్తున్నారు దునియా జనాలు. ఎద్దులను ఎట్లా వాడుకోవాలనో రైతులకు తెలిసినంత ఎవ్వలకు తెలియదని మెచ్చుకుంటున్నారు. ఇక తెచ్చిన వార్తల్లో అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.